సైన్స్. రామాయణం ముందంటారు, మహాభారతం వెనకమానంటారు. నేను తెలుగు సాహిత్య విద్యార్థిని కాదు, చరిత్ర విద్యార్థి. అది బిఏలో చరిత్ర తెలుగు ఇంగ్లీష్ చదువుకున్నాం, ఏది సరిగా రాదనుకోండి, వేరే విషయం. మిడిమిడి జ్ఞానంతో వినికిడి జ్ఞానంతో కొట్టుకొస్తున్నాం మనలో చాలా మంది, 99 మంది గుర్తుపెట్టుకోండి. వినికిడి జ్ఞానం తక్కువ, అధ్యయన జ్ఞానం తక్కువ. 3 రకాలు 4 రకాలుగా వినికిడి జ్ఞానం, పరానుభవ జ్ఞానం, అధ్యయన జ్ఞానం. వీటన్ని సమీకరించి ఒక దగ్గర నువ్వు చేసినప్పుడే నీకు సరైన జ్ఞానం వస్తుందన్నాడు. ఇన్ని ఏళ్ల సంవత్సరాల చరిత్ర పుస్తకాలు మనకు మానవ వికాసం ఎట్లా జరిగింది, నాటి సంస్కృతిలోనూ లేకపోతే సాహిత్యంలో ఎట్లా భాగమైంది చూడడానికి పుస్తకాల ఆధారం చాలు మనకి, ఇంక వేరే అక్కర్లేదు. ఒక తెలుగు ప్రాంతానికి వచ్చి ఒక ఉదాహరణ ఇస్తాను. 1922లో మానపల్లి నవల వచ్చింది. అయ్యా నమస్కారం, రండి. రవిప్రకాష్. 1922లో ఆ మానపల్లి నవల వచ్చింది. 1960లో మట్టి మనిషి నవల వచ్చింది. కొంచెం సోదాహరణంగా చేస్తే కొన్ని విషయాలు మీకు ఈజీగా అర్థమవుతాయని నేను ఈజీగా చెప్పడానికి ఆస్కారం ఉంటుందని చెబుతున్నాను. 1922లో నవల మానపల్లి నవల. ఆ రోజుల్లో మానపల్లి, ఇది మానపల్లి కాదు బ్రాహ్మణపల్లి అని ఎవడు అన్నాడు, విమర్శ రాశాడు. విమర్శ ఉండాల్సిందే, విమర్శించలే, ఏ రకమైన విమర్శ రాని. అది దాంట్లో 2 వాదాలు మీకు కనపడతాయి. గాంధీ వాదం కనపడుతుంది, రష్యన్ అక్టోబర్ రెవల్యూషన్ కనపడుతుంది. అక్కడ వెంకటదాసు రామదాసు గాంధీ వాదానికి ప్రతీక అయితే, మనం 1922లో ముట్ల, 1943లో ఇప్పుడు గుడ్డే నేను, 1922లో బుట్టి జాతీయ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఏమన్నా కొంత అర్థమైతే కానీ 1922 ప్రాంతంలో జరిగిన చరిత్ర ఏమిటి, సమాజం ఎట్లా ఉంది, ఈ దేశంలో ఇక్కడ తెలుగు మాట్లాడే ప్రాంతంలో సమాజం ఎట్లా ఉంది అని తెలుసుకుంటానికి నాకు మానపల్లి దోహదం చేసింది. అట్లనే 60-70 ప్రాంతంలో ఎంత ముందుకు వచ్చావు చూడండి. 50 ఏళ్ళ తర్వాత 70 ఆ ప్రాంతంలో, 56, 60 ఆ ప్రాంతాల్లో మట్టి మనిషి నవలి వాసిరెడ్డి సీతాదేవి ఉదాహరణ చదవండి, మీరు చదవండి. ఒకనొక ప్రాంతంలో, తెనాలి ప్రాంతంలో, ఒక భూభాగంలో, ఒక ఊళ్ళో, ఒక పెద్ద ఊళ్ళో జరిగిన పెనుమార్పు. అప్పుడు దాకా భూస్వామి ఉంటాడు. భూస్వామి అంటే 20 ఎకరాలు ఉంటాడు. తెనాలిలో భూస్వామే. తెలంగాణలో 100 ఎకరాలు ఉన్నా భూస్వామి కాదు. తేడా చూడండి. ఈయన భూస్వామి అంటానికి వీల్లేదు. ఎక్కడైతే సర్ప్లస్ వాల్యూ ఉంటుందో, 5 ఎకరాలైనా సరే 10 ఎకరాలు ఉంటాడు, రోజుకు సంవత్సరానికి 1 ఎకరం కొంటాడు ఆంధ్ర ప్రాంతంలో లేకపోతే సర్కార్ డిస్ట్రిక్ట్స్ లో. ఎందుకంటే మిగులుతుంది. ఏ మిగులు ధనం అయితే సినిమాలకు పోయిందో, ఏ మిగులు ధనం అయితే పత్రికలకు పోయిందో, ఏ మిగులు ధనం అయితే ఒకనొక సంస్కృతిని భాషని సృష్టించి ఇతర ప్రాంతాల మీద దాడి చేయడానికి ప్రయత్నించిందో, ఇది చరిత్ర. ఆ నవల ద్వారా నేను 50-60 ఆ ప్రాంతాలు, నేను చిన్నవాడిని, నాకు తెలియదు. 50-60 ప్రాంతంలో ఒక కులంలో భూస్వామి ఎట్లా కిందకు పోయాడు, ఆ భూస్వామి దగ్గర పనిచేసిన జీతగాడు ఎట్లా అభిమాని అయ్యాడు, ఆ భూస్వామి కూతుర్నే వాడు చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత అమ్మాయి పేరు వరూధిని. మెల్లిగా అప్పుడప్పుడే నగరాలు తెనాలి ఇత్యాదులన్నీ పైకి వచ్చే క్రమంలో కొంచెం విద్యాగంధం ఉన్నటువంటి స్త్రీలు నగరాలకు పోవటం ఎట్లా ఉంది, ఎక్కడ పరిచయాలు పెరుగుతున్నాయి, ఏ రకంగా పతనం అవటానికి దారి తీసింది. నేను ఇంకొక విషయం చెబుతాను. అంటే ఒక సమాజ గమనంలో మార్పులు జరుగుతున్నప్పుడు, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా జరుగుతున్నప్పుడు, మనుషుల్లో వచ్చిన మార్పులు జరుగుతున్నప్పుడు వాటిని ఎక్కడా మనం పట్టుకోగలము? ఇది వికాసమే కదా, వెనక్కపోవటం కాదు కదా. స్త్రీలు సమాజంలో రావటం వికాసమే కదా. ఆ మధ్యవుడు ఒక కవిత్వం రాశాడు. రాసిన తర్వాత దాంట్లో కమ్యూనిస్టులు పండదిట్టాడు. పండదిట్టిన నాబోటి ఆయన అక్కడ ఉండి మొదటిసారిగా స్త్రీలని, అణగారిన వర్గాలను బయటికి తీసుకొచ్చిన వాళ్ళు కమ్యూనిస్టులు. అది మర్చిపోతుంది. కమ్యూనిస్టులు ఇప్పుడు ఏ రకంగా ఉండాలి, ఏ దశలో ఉండాలని పక్కన పెట్టు. ఏది అదే స్థాయిలో సొలిడిఫై అయ్యి రాక్కలాగా ఉండదో, మారిపోతా ఉంటది. ఏ శాస్త్రం కూడా మారిపోతా ఉంటది. అందుకని ఒకనొక పుస్తకం అసురుడు చదవండి, లేకపోతే విజయమైనటువంటి నామం చదవండి. ఒకనొక కాలంలో వచ్చినటువంటి కుటుంబరావు గారు అన్నారు, రామాయణాన్ని ఆ రకంగా విమర్శించడం న్యాయమేనా అని. రామాయణం రంగనాయకం గారి విశ్వరక్షణ గురించి మాట్లాడుతూ, రామాయణం చరిత్ర కాదు, రామాయణం కావ్యము. కావ్యాన్ని అట్లా మనం చూడకూడదు, అట్లా వక్రీకరించకూడదు, చూడకూడదనే రూల్ లేదు, వ్యాఖ్యానించకూడదనే రూల్ లేదు.
వక్రీకరించడం అనే దాని మీదే ఆయా రచయితల దృక్పథాలు ఆధారపడి ఉంటుంది. వక్రీకరించడం ఎట్లా? ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రొజెక్ట్ చేసింది, రాముడు హెకిల్ చేసింది, అది వేరే విషయం. రాముడు ఎంత యథోచవడానికి ప్రయత్నం చేసింది అంటే మనకి కౌంటర్ స్టడీ ఉంటుంది. ఏ పుస్తకం అయినా సరే ఆ పుస్తకం యొక్క రచయిత ఏ ప్రాంతంలో పుట్టాడు, ఏ ప్రాంతంలో పెరిగాడు, ఎలా వికాసం చెందాడు, అతని సారాంశం ఏమిటి, అతని దృక్పథం ఏమిటి, అతని విద్య ఏమిటి, అతను ఏం అవగాహన చేసుకున్నాడు, అక్కడి నుంచి కదా పుస్తకం వచ్చేది. అల్లం రాజయ్య కథలు చదవండి, లేకపోతే మొలకపల్లి కోటేశ్వరరావు కథలు చదవండి. నేను ఉదాహరణ చెబుతున్నా మీకు. మన చుట్టూ ఉన్నటువంటి సమాజం ఏ రకంగా కథల్లో, నవల్లో, నాటకాల్లో రిఫ్లెక్ట్ అయ్యింది, ప్రతిబింబించింది. ఇది తొలి రోజుల నుంచి ఆదిమ సమాజాల నుంచి రాహుల్ సాకృత్యాయన రచనలు చదివారంటే మీకేమర్థమవుతుంది? మనకు అర్థమవుతుందిగా, కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి కదా. అంటే గతానికి సంబంధించినటువంటి వస్తువులను స్వీకరించి రచనల నుంచి కూడా ఆ సమాజ పునర్నిర్మాణం జరగాలి. ఆర్కియాలజీ ఉంది, మొగింజదారా దగ్గర ఎక్కడో తవ్వకాలు జరుగుతాయి, లేదా అమలాపురం దగ్గర తవ్వకాలు జరుగుతాయి, బౌద్ధ అవశేషాలు దొరుకుతాయి, అక్కడ అవి దొరుకుతాయి. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆనాటి సమాజాన్ని, ఆనాటి సమాజపు యొక్క సాంస్కృతిక లక్షణాలని పునర్నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పునర్నిర్మాణము ఆర్కియాలజీ వాళ్లే కాదు కానీ రచయితలంతా కూడా తప్పకుండా చేస్తారు. నా దృష్టిలో రచయితలు, కవులు అందరూ కూడా ఈ టైప్ ఆఫ్ ఆర్కియాలజిస్ట్. దే డిస్కవర్, దే ఇన్వెంట్. దానికి గైడ్ చేసేటువంటి ఒక సామాజిక పరమైనటువంటి గట్టి పటిష్టమైనటువంటి నేపథ్యం మీకు ఉండాలి, దృక్పథం ఉండాలి. అందుకే నేను మొట్టమొదటి చెప్పాను, ఆర్ట్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ లైఫ్, లైఫ్ కంటైన్డ్ ఇన్ సొసైటీస్. ఈ రెండో భాగం చాలా ఇంపార్టెంట్. జీవితం ఎక్కడుంది? జీవితాన్ని అన్వేషించేదే సాహిత్యం అన్నాడు. జీవితం ఎక్కడుంది? సమాజాల్లో ఉంది అన్నాడు. అదే కాంక్రిటైజ్ అయ్యిందా, సొలిడిఫై అయ్యిందా, శిలాజంలాగా ఉందా? లేదు. ఎందుకంటే ది సొసైటీస్ ఆర్ గవర్న్డ్ బై పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రెండు భాగాలతో ఉట్టి పేర్చి ఉండదు, మూడో భాగంతో పేర్చేది. ది సొసైటీస్ ఆర్ గవర్న్డ్ బై పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఎందుకు లెక్కలో తీసుకోవాలంటే, ఏనాటి సమాజం అయినా సరే, కౌరవులు పరిపాలించినప్పుడు కానీ, పాండవులు పరిపాలించినప్పుడు కానీ, తర్వాత అశోకుడు వచ్చినప్పుడు కానీ, ఇంకా రకరకాల అనేక కాల ప్రవాహంలో వచ్చినప్పుడు ఆనాటి సమాజం స్థితిగతులను పట్టించేది ఆధారాలు ఇయే. అందుకని ఈ సమాజాన్ని మనం అవశేషాలు లేకుండా మారుతున్న సమాజాన్ని పట్టుకుంటానికి మనకు పనికొచ్చేది సాహిత్యమే. అది కవిత్వం అయితే ఒక రకంగా ప్రతిఫలించింది, కథలైతే ఇంకో రకంగా పరిఫలించింది, నవలైతే ఇంకో రకంగా పరిఫలించింది, నాటకం అయితే దృశ్యీకరించింది. కవిత్వం దృశ్యీకరణ కాదా? కథలు దృశ్యీకరణ కావా? అవుతుంది. దాని పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది. ఒక చిన్న మధ్యలో చిన్న పోయం చదివిపిస్తాను, అయిపోతుంది, నేను ముగిస్తానయ్యా. 2 చిన్న పోయిమ్స్, తర్వాత కొంచెం ఎక్స్టెన్షన్ టైం కూడా అయ్యా, ఇంకొక 5-10 నిమిషాలు ముగిస్తాను. నా అనువాద కార్యక్రమం తొలి రోజుల నుంచి మొదలైంది. విస్తృతంగా చదివే క్రమంలో ఒక పోలిష్ పోయిట్ని చదువుతా, ఒక నెరుడాని చదువుతా, ఒక మైకోవిస్కిని చదువుతా, ఇంకొకటి చదువుతా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప రచయితలు చదవటం అది గొప్ప ఆనందం మా భాస్కర్కి తెలుసు. అందుకని కొంతమంది చదవటంలో లౌల్యులు పడిపోయి రాయనాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది హాయిగా చదువుకోక ఈ రాత ఎందుకు అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన ఈ షాహిరియార్ అని ఒక సమాజపు యొక్క స్థితిని సారాంశంలో కవిత్వం పట్టుకుంటుంది. కథ కొంత డీటెయిల్లోకి వెళ్తుంది, నవల ఇంకా విస్తృతంగా వెళ్తుంది, నాటకం దృశ్యమానం చేస్తుంది. ఇదేమి వ్యాసం కాదు కదా ఈ చిన్న పోయమే నుండి. ఈ ఉర్దూ పోయిటమ్మా, ఇది షాహిరియార్ అని ఉర్దూ పోయిటు. ఆయన మూలం ఏమిటంటే వస్తువు అని పెట్టుకున్నాడు. థీమ్ అన్నాడు. నేను దానికి సరైంది థీమ్ అంటే వస్తువా లేకపోతే కంటెంట్ ఏది తెలియక అక్కడనే పెట్టాను. బహుశా బాధే ప్రధాన వస్తువు, బాధ లేకపోవటం ఒక మార్పు. ఇక్కడ నన్ను పట్టింది. ఎందుకు ఈ పోయం నీకు నచ్చిందయ్యా? బాధ అందరికీ తెలుసు, బాధ ఒక స్థితి. వాడేమన్నాడు,
బాధ ప్రధాన వస్తువు ఏ ప్రక్రియకైనా సరే, మానవ జీవితానికి కూడా. వాట్ ఈజ్ డ్రైవింగ్ యూ? నిజ జీవితంలో నేను డ్రైవ్ చేసేది ఏంటి? మీ సమస్యలు ఉంటాయి, సమస్యల ఫ్రిక్షన్ నుంచి వచ్చిన నీ బాధే. అది బాధ ప్రధాన వస్తువు. బాధ లేకపోవటం ఒక మార్పు అన్నాడు తప్ప లేదని అన్నా. బాధ లేకపోవటం ఒక మార్పు. ప్రతిరోజు బాధ లేకపోవటాన్ని పండగ చేస్తాం. ఎట్లా చేస్తావయ్యా? ఒక పోయం రాస్తాం, ఒక కథ రాస్తాం, ఒక నవల రాస్తాం. ఇందాక ఇనాక్ గారి ప్రస్తావన వచ్చి మధ్యలో జంప్ అయిపోయింది. ఇనాక్ గారి కథ ఘోరబావి కథ చదవండి, లేదా లేటెస్ట్కి వచ్చిన చెప్పులు కథ చదవండి, మరొకటి చదవండి. నేను ఉదాహరణకు ఆయన ఉన్నాడని చెప్పడం కాదు. నా ఎర్లీ డేస్ లో నన్ను బాగా ప్రభావితం చేసిన వాళ్ళు ప్రోజు రచయితలు, కథకులు, నవలా రచయితలు, నాటక రచయితలు. ఎందుకంటే నాకు సంబంధించిన చాలా విషయాలు ప్రోజులో దొరికినాయి తప్ప కవిత్వంలో దొరకల. అప్పుడు నా వయసు చిన్నది, దొరికింది. అందుకని ఒక కథ నుంచి మనం ఇన్ఫర్ చేయాల్సి, లాగాల్సిన చాలా ఉంటది. ఊరబావికి చెప్పులకి ఎన్ని సంవత్సరాల తేడా ఉందో ఇనాక్ గారిని అడగండి. ఊరబావి రాసిన సందర్భం వేరు, చెప్పులు రాసిన సందర్భం వేరు. చాలా అద్భుతమైనటువంటి ఒకనొక ప్రత్యేక ప్రాంతంలో, ప్రత్యేక టైంలో, కాలంలో వచ్చిన మార్పుల్ని, మానవ సమాజంలో వచ్చిన మార్పుల్ని ఊరబావి ప్రతిఫలించింది, చెప్పులు ప్రతిఫలిస్తాయి. మహాప్రస్థానం ప్రతిఫలించింది, మరో ప్రస్థానం చెబుతుంది. ఏమ్మా, సముద్రం ప్రతిఫలించింది, ఆసుపత్రి గీతం ప్రఫులించింది, రకరకాలు. నీ చుట్టూ ఉన్న సమాజం నువ్వు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తున్నావు, ఎట్లా రికార్డ్ చేస్తున్నావు, ఎట్లా కవిత్వం చేస్తున్నావు, అదే ఫండమెంటల్ అవుతుంది. కవిత్వంకి వచ్చేసరికి ప్రతి కవిత్వంలో కూడా ఈ విప్లవ కవ్య కాదని చూడటానికి ఆస్కారం లేదు. అందుకని ప్రతిరోజు బాధ లేకపోవటం ఒక పండగలాగా చేసుకుంటాం. నా జీవితం అద్భుతమైన పండగల పరంపర, ఇది ఎరుక. ఒక కవిత్వం కానీ కథ కానీ ఏం చేయాలి? మన్ని 150,000 తెచ్చుకున్నవాడు 5వ అంతస్తు దూకి చచ్చిపోయే సందర్భం. పురుగుల మందు పనిచేయక రైతు నా జీవితంలో 74 ఏళ్ల వయసులో గత 10-15 ఏళ్ల నుంచి రైతులు చచ్చిపోవడం నేను చూశాను తప్ప అంతకుముందు రైతులు చచ్చిపోయిన సందర్భాలు లేవు. రైతులు చనిపోవటం, ఉద్యోగస్తులు చనిపోవటం, యవ్వనవంతులు చనిపోవటం దేనికి గుర్తు? ఏ సమాజపు ప్రతిఫలనం అది అని చెప్తున్నాం కదా. అందుకని బాధ లేకపోవడం అంటే నేను సెలబ్రేట్ చేసుకుంటున్నా. మార్కజు కథ రాశాడు. ఇది పంతులతో ఉన్న దుర్లక్షణం ఏంటంటే ఉదాహరణ నుంచి ఒకటి వెళ్తా ఉంటారు వాళ్ళు. గ్యాబ్రియల్ గార్షియా మార్కజ్ అని ఒక లాటిన్ అమెరికన్ నావలిస్టు, కథకుడు, అద్భుతమైన కథకుడు. ఆయనకి ఇది కూడా వచ్చింది, ఏంటి, నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆయన ఒక కథ రాశాడు. ఆ కథలో ఆ ఊళ్ళో ఒకడు చచ్చిపోతాడు, పెద్ద ఆయనే. చచ్చిపోయిన తర్వాత ఒక ఇంట్లో ఒక కోడలను మామగారు ఆ దినానికి వెళ్ళడానికి బయలుదేరతారు, సూత్తానికి బయలుదేరతారు. మామగారు ఏదో పెళ్లికి పోయినట్టుగా బ్రహ్మాండంగా తయారవుతుంటే ఆమె అంటది, ఏమావయ్య మనం పోయేది సావును చూడటానికి కానీ పెళ్లికి కాదు కదా అంటది. పెళ్లి కంటే ఎక్కువ అమ్మా ఇది సహజ మరణం అన్నాడు. ఎన్ని అసహజ మరణాల మధ్య, అసహజ మరణాల మధ్య, అసహజ జీవితం మధ్య మనం ఒక సహజాన్ని చూస్తున్నాం. ఒక సహజాన్ని చూయించేది కవిత్వం. వండర్ఫుల్, గుర్తుపెట్టుకోండి. కవిత్వానికి ఇప్పటికి ఈనాటికి ఎందుకుందంటే విలువ, అది సారాంశంలో నేను టచ్ చేసింది. అంటే అంత అద్భుతమైన మాట. ఏం కథ రాశాడు వీడు, చాలా అద్భుతమైన కథ రాశాడు. సమాజం మారేటప్పుడు, సమాజపు స్థితిగతులు మారేటప్పుడు మన మనోభావాలు, మన సూత్రాలు కూడా మారతాయా? చినియు వచ్చిపోయాని నో కాదు. యుగి వాకింగ్ గారు ఒక ఆఫ్రికన్ రైటర్, అద్భుతం రైటర్. ఆయన ఒక కథ రాశాడు. టైం అయిపోయింది, ముగిస్తాను. ఇట్లా అల్లుకుపోవటం జరుగుతూ ఉంటుంది. ఒక కథ రాశాడు, ఆ పోయింతో ముగిస్తా. కథ రాశాడు. ఏం కథ అంటే దాని పేరు గుర్తులేదు. ఆ ఊళ్ళో బాగా పనిచేసుకునేవాడు కుర్రాడు ఉంటాడు, అవ్వనవుతూ ఉంటాడు. బ్రహ్మాండంగా బలశాలి, సంగీతకారుడు, పాటలు పాడతాడు, డ్యాన్స్ చేస్తాడు. ఆ ఊళ్ళోనే ఒక చర్చ్ ప్రీస్ట్ ఉంటాడు. ప్రీస్ట్ కూతురు ఉంటాడు. సాయంత్రాలు అక్కడ పండగలప్పుడు ఊళ్ళప్పుడు నడుచుకుంటారు కదా. వీడి డ్యాన్స్, వీడి సౌందర్యం చూసి షీ ఫెల్ ఇన్ లవ్. వీడు కూడా ఆమెని ప్రేమిస్తాడు. ఆమె చదువుకుంది, ఎందుకంటే ఉన్నత వర్గానికి సంబంధించింది, డబ్బులున్న వర్గానికి సంబంధించింది కదా. డబ్బులున్న వర్గానికి సంబంధించిన చదువుగా మిగులుతుంది కాబట్టి ఇప్పుడు మనం ప్రశ్నిస్తున్నాం.
డబ్బులు వాడికి ప్రేమించుకుంటారు. వాడి తండ్రికి చెప్పింది, నేను వీళ్ళు ప్రేమిస్తున్నాను, వాడికి చదువు లేదు, సంజయ్ లేదు, ఏం చేస్తా ఉన్నాడు, ఏం చేసినా నేను చేసుకుంటాను అంటారు. సరే ఒక రోజు సాయంత్రం పూట విందుకు ఆహ్వానిస్తాడు ఆవిడ తండ్రి, ఆ అమ్మాయి తండ్రి పిలిచి అడుగుతాడు, ఏమయ్యా నీ పేరేంటి? ఆ రోజుల్లో ఆడకుండా ఒక్క సొక్క ఉతుక్కొని సొక్క వేసుకుని, పూర్వం చెంబి ఇస్త్రీ చేసుకుని వేసిపోయేవాడువే, చెంబి ఇస్త్రీ చేసేవాడు, వేసుకుని పోయేసుకుంటారు. మొత్తం బట్టి కాఫీ గీటి తాగిన తర్వాత మొదటి ప్రశ్న ఏంది, నీకు బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందయ్యా అని అడిగాడు. మామగారు, కాబోయే మామగారు, మీకు బ్యాంకు పేరు లేదు, బ్యాలెన్స్ బిల్లు లేదు, తెల్ల ఒక వేస్తాడు. ఏమైనా డబ్బులు మిగిలియా, ఏమైనా ఉన్నాయా అంటే లేవని తెలిసిపోయింది. అమ్మాయికి అర్థమైంది ఇది జరిగే వ్యవహారం కాదని. వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి చెప్పింది, ఇక్కడ ఉంటే లాభం లేదు, మనం వెళ్ళిపోదాం అంటాడు. వెళ్ళిపోతారు ఇద్దరు. అడవి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఊరికి వెళ్ళిపోతారు. అక్కడ ఒక సామిల్లు ఉంటుంది, టింబర్ డిపో లాంటి సామిల్లు ఉంటుంది. అది ఇట్ వాజ్ రన్ బై ఎన్ ఇంగ్లీష్ పర్సన్. తర్వాత అక్కడ పోరాటాలు జరుగుతాయి. ఆ మిల్లులు వదిలేసి ఆ మిల్లులో వీళ్ళు కార్మికులుగా చేరతారు. చుట్టూ పొలాల్లో బ్రహ్మాండంగా జీవిస్తారు. తర్వాత అతను ఆ మిల్లులు వదిలేసి తెల్లాడు వెళ్ళిపోతారు. అక్కడ నమ్మకంగా పనిచేసేటువంటి ఈ వీడికి ఆ మిల్లు ఇచ్చిపోతారయ్యా. ఆ మిల్లు ఇచ్చిపోయిన తర్వాత ఈ బికమ్స్ యజమాని, మేనేజర్ అవుతాడు కదా, మెల్లమెల్లగా డబ్బులు సంపాదించుకుంటాడు, బ్రహ్మాండంగా సంపాదించుకుంటాడు. సంపాదించుకున్న తర్వాత పెళ్లి లెగిసి వచ్చారు తప్ప పెళ్లి చేసుకోలేదు కదా. వాడికి ఒక కోరిక కలిగింది, డబ్బులు వచ్చిన తర్వాత సమాజంలో ఉన్న స్థితి విలువగా సంతరించుకున్న తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అంటాడు వాడు. పెళ్లి అయ్యింది, ఇద్దరు పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు. వాడికి ఏం కోరిక కలిగింది, చర్చిలో ఫాదర్ చేసిన పెళ్లి చేసుకోలేదు కాబట్టి పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు కోరిక కలిగింది, వ్యవసాయం అన్ని ఏర్పాట్లు చేస్తారు, బ్రహ్మాండం చేస్తారు. చేసిన తర్వాత ఎవరు అడగరు, ఈ వయసులో ఏం రాగోరా నీకు అని అడగరు కదా. ఆయన చేసిన తర్వాత చర్చికి వెళ్తారు. ఫాదరు వాళ్ళిద్దరు నుంచుంటారు, మొగుడు పిల్లలు. సాంప్రదాయం అడుగుతాడు, ఆయన అడుగుతాడు అనుకుంటాను ముందు, ఏమన్నా నీకు ఇష్టమైనా ఈయన చేసుకుంటాను? బ్రహ్మాండం ఇష్టం అండి, ఐ లవ్ హర్ లైక్ ఎనీథింగ్ అని చెప్తాడు. ఆమెను అడుగుతాడు, ఏమ్మా ఈయన చేసుకుంటాను నీకు ఇష్టమేనా అని. నాకు ఇష్టం లేదండి అని. ఐ డోంట్ లైక్ హిమ్, ఐ హేట్ హిమ్, నాకు అక్కర్లేదు అన్నది. కథ అయిపోయింది. ఈ కథ ఎందుకు చెప్పానయా, 2 పాయింట్లు చెప్తారు. స్త్రీల మనస్తత్వం, స్త్రీల అభిలాషలు, స్త్రీల కాంటాక్ట్, స్త్రీలకి సమాజంతో ఉన్న లింకు, ఆ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల పెళ్లిళ్ళకి, కుటుంబాలకి ఆమె పోయొచ్చేది తప్ప వీడు పోయేవాడు కాదు. 2 ఆర్థిక స్థాయి పెరిగే సమాజంలో విలువలు కావాలి, గౌరవాలు కావాలి కాబట్టి అప్పుడెప్పుడో పెళ్లి చేసుకుంటూ లేచి వచ్చినాడు కాబట్టి మళ్ళా ఇప్పుడు చర్చిలో పెళ్లి చేసుకుంటే విలువ వచ్చిద్దని ఒక 20-30 ఏళ్ల అంతరం ఉంటుంది. అంతరాలు ఎట్లా వస్తాయి, సమాజ మార్పులు ఎట్లా వస్తాయి, డబ్బు తెచ్చినటువంటి మార్పులు ఎట్లా వస్తాయి, ఇది ఏ రకంగా రికార్డు చేస్తాం మనం? వాడు కథను అద్భుతంగా రికార్డు చేశాడు. ఈ రకమైనటువంటి అధ్యయనం, ప్రత్యామ్నాయ అధ్యయనం అన్నాం దీని కాసేపు. అంటే పద్యాన్ని కానీ, కథను కానీ, నవలు కానీ మామూలు పద్ధతులు కాకుండా డిఫీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చదవటం, ఆనాటి సమాజాన్ని మళ్ళా పునఃసృష్టించుకోవటం, నిర్మించటం చాలా ముఖ్యం అని నేను నమ్ముతున్నాను. దీన్ని డీకన్స్ట్రక్షన్ మీరు పేరు పెట్టుకోవచ్చు. పాత పుస్తకాలను డీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ అనలైజ్ చేసుకోవచ్చు. అంటే ఏమైతే విశ్లేషించి విడమర్చి ఇది అసలు పుస్తకాలను నా దృష్టిలో పేరు లేకుండా చేస్తే చాలా బాగుంటుంది. పేరు ప్రభావం చాలా ఉంటుంది. మీ కథలు కానీ, కవిత్వం కానీ పేర్లు లేకుండా వచ్చేసి ప్రజల్లో మొదలంటాయి, తెలిసిపోద్ది మనకి. అందుకని ఈ కథ ఈ రకంగా అందుకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సమాజాలని, చరిత్ర పుస్తకాలని లేదా అధ్యయనం చేసే కొద్దికి అవగతం ఏదైతే మన చుట్టూ ఉన్న సాహిత్యాన్ని, మన చుట్టూ ఉన్న సాహిత్యంలో ఆనాటి విలువలు, ఆనాటి సంస్కృతి, ఆనాటి నాగరికత ఎట్లా వర్ధిల్లింది, ఎట్లా పరిణామం చెందింది, అట్లానే ఉండదు. అది రాట్లాగా ఉండదు, పరిణామం చెందింది అనే దానికి చాలా అంశాలు ఉన్నాయి. మనం చదువుకుంటే తప్ప తెలియదు. పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈజ్ ఏ గ్రేటర్ కాన్సిక్వెన్స్ దాన్ అవర్ ఐడియాలజీ. చూడండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇట్ ఈస్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ వన్స్ ఓన్ కాన్సిక్వెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వన్స్ ఐడియాలజీ అండ్ హీ హ్యాస్ దేర్ ఫోర్. ఆయన సిద్ధాంతం లేదా అంటే ఆయన ఒక మాట చెప్పాడు. ది మేజర్ కాన్స్టిట్యూంట్ ఏంటంటే సాహిత్యంలో మేజర్ కాన్స్టిట్యూంట్ భాగం అయింది ఏమిటి అంటే రాజకీయం అన్నాడు. ఏ మేజర్ కాన్స్టిట్యూంట్ ఈజ్ కాల్డ్ కల్చరల్ సెన్సిబిలిటీ ఆఫ్ ఎ నేషన్. అది చాలా ఇంపార్టెంట్.
ది కల్చరల్ సెన్సిబిలిటీ ఆఫ్ నేషన్ ని ఎక్కడ చూస్తాం మనం? వాజ్పేయి రాసిన కవిత్వంలో చూస్తామా? మోడీ మీద రాసిన పుస్తకంలో చూస్తామా? దబోల్కర్లో చూస్తారా? ఎక్కడ చూస్తున్నాం మనం? ఏమా అంటరాని వసంతంలో చూస్తున్నావా? మాలపల్లెల్లో చూస్తున్నావా? లేకపోతే మట్టి మనుషులు చూస్తున్నావా? ఎక్కడ చూస్తున్నాం? ఏ రకమైన సమాజాన్ని ఏ రకంగా విశ్లేషించి మనం చూస్తున్నాం? చాలా ఇంపార్టెంట్. ఇది కేదార్నాథ్ సింగ్. దీంతో ముగిస్తున్నానమ్మా. మనలో చాలా మంది మారిన సందర్భంలో చాలా కాంప్లెక్స్, 10 ఏళ్లకి 20 ఏళ్లకి ఇప్పటికి సంబంధం లేదు. జీవితానికి చాలా మారిపోయి చాలా కాంప్లెక్స్ అవుతుంది. ఎందుకు కాంప్లెక్స్ అవుతుందనే దానికి మనం ఒక గంట ఉపన్యాసం చెప్పాలి. వద్దని దీని పేరు దుఃఖం అని పేరు పెట్టాడు. ఇందాక నేను చెప్పాను, వాడు దుఃఖం ప్రసక్తి తెచ్చాడు. దుఃఖం లేని సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటామని సకీర్ గారు చెప్పాడు. ఇప్పుడు దుఃఖాల పర్వతము లేదు. చాలా అద్భుతమైన పోయింది. దుఃఖాల పర్వతము లేదు, విచారాల సముద్రము లేదు. దుఃఖాల పర్వతము లేదు, విచారాల సముద్రము లేదు, చిన్న చేతులు తప్ప. చూడండి ఎక్కడి నుంచి పోయిబట్టేది. దుఃఖాల పర్వతము లేదు, విచారాల సముద్రము లేదు, చిన్న చేతులు తప్ప. రోజంతా దుఃఖాన్ని నేయటం గుడ్డనేసినట్లుగా రోజంతా దుఃఖాన్ని నేస్తున్న చిన్న చేతులు తప్ప. రోజంతా దుఃఖాల్ని మంచానికి అల్లుతున్న చిన్న చేతులు తప్ప. రోజంతా దుఃఖాన్ని మంచానికి అల్లుతున్న చిన్న చేతులు తప్ప. ఎంతకాలం, ఎంత సమయం ఎవరికీ తెలియదు. నాకు గాని, నా పట్టణంలో వాళ్ళకు గాని. చిన్న చిన్న దుఃఖాలు, విచారాలు, అధ్యయనాలు లేని ఆద్యంతాలు లేని మంచానికి ఏమి చిన్న దుఃఖాలు, చిన్న విచారాలు, ఆద్యంతాలు లేని మంచానికి ఈ రకంగా నేయబడుతున్నాయి. సాయంత్రానికి ఆ చేతులు అలిసిపోయి, నేసి అలిసిపోయి ఆ మంచం మీదే పడి నిద్రపోతాయి. ఆద్యాంతాలు లేకుండా ఈ రోజు కూడా ఆ చిన్న చేతులు ఇంకా అల్లుతూనే ఉన్నాయి. ఈ అద్భుతం అయిపోయింది నాకు. ఎందుకంటే వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఈ అవర సంస్కృతి మొత్తం కూడా ఈ 2 చేతుల మీద ఆధారపడింది. కోతులు నిటారుగా నుంచొని ముందు కాళ్ళని చేతులుగా ఉపయోగించడం దగ్గర నుంచి కల్చర్ మొదలైంది చెబుతారు మన వాళ్ళంతా. ఈ కల్చర్కి, ఈ వర్క్కి, ఈ శ్రమకి, ఈ అవినాభావ సంబంధాన్ని కనుక మనం ఎక్కడైతే నోటిఫై చేస్తామో, విశ్లేషిస్తామో, చూస్తామో, గొప్ప రచనలన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. అయ్యా నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చి నోటుకొచ్చింది మాట్లాడే అవకాశం కల్పించిన శిఖామణికి, కవి సంఖ్యకి, ఈ వేదిక మీద నా ఓర్పు అభరించిన మిత్రులందరికీ నమస్కారం.